श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. దీనిలో సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ అధ్యాయంలో సూక్తి ఒకటి వివరించుకుంటున్నాం. నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం, నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపకరిస్తా అంటుంది అన్నం. ఈ సూక్తిని మాస్టర్ గారు ఇచ్చిన వివరణ మనం చదువుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఇలా ధనాన్ని సద్వినియోగం చేయకపోవడం అంటే మనం ధనాన్ని అంటే పుణ్యకార్యాలు చేయడం అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మనకి గత జన్మలో మనం చేసుకున్న పుణ్యమే ఈ జన్మలో మనకి సిరి సంపదల రూపంలో వస్తుంది. అందుకని మళ్ళీ ఈ జన్మలో మనం వాటిని ఆ పుణ్యకార్యాలు చేసుకుంటే వచ్చే జన్మలో మనకి ఈ తిండికి గుడ్డకి లోటు ఉండకుండా ఉంటుందన్నమాట. అది మాలపిచ్చమ్మ గారు ధనవంతులు వచ్చినప్పుడు ఏమనేవారు, ఇదంతా చెప్పుకున్నావు, రే నీకెంతో రోతుందిరా, పేదవారికి అన్నం పెట్టు, గుడ్డలు ఇవ్వు, ముందు జన్మలో కూడుంటుంది అని చెప్పి హెచ్చరించేవారు. మహాత్ములందరూ కూడా చేసే హెచ్చరిక అదే అన్నమాట. ధనాన్ని సద్వినియోగం చేయాలి. ఇలా ధనాన్ని సద్వినియోగం చేయకపోవడం దుర్వినియోగం అవుతుందని చెప్పడంలో మరొక అంశం ఉన్నది. అదే కాదు, మరొక అంశం కూడా ఉంది. మనం ధనాన్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తే అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కలవారు ఆడంబరాలకు పోయినప్పుడు సాటివారికి ఎందరికో అట్టి ఆడంబరాలు పొందాలన్న దురాశ, అందుకే అధర్మానికి పాల్పడడం జరుగుతుంది. అంటే సాటివారిని మనం చెప్పుకున్నాం క్రితం సత్సంగంలో కూడా. మనం ఇది ఏమవుతుందంటే, మనం ఆడంబరాలకు పోయామనుకోండి, పోతే ఏమవుతుంది, అప్పుడు అట్టి ఆడంబరాలను చూసి ఇతరులు వేరే వాళ్ళు కూడా పొందాలి అనే దురాశ వస్తుంది. వచ్చి అది పొందడం కోసం అధర్మాన్ని సైతం వాళ్ళు పాల్పడడం జరుగుతుంది. ఏమైందంటే మనల్ని చూసి వాళ్ళకి దురాశ రావడం వల్ల అదనమాట. మామూలుగా జరుగుతూ ఉంటుంది కదా, ఎవడైనా కారు కొనుక్కున్నాడంటే చూస్తే ఇంకోటి కారు కొనుక్కోవాలనిపిస్తుంది. అది కూడా ఒక రకంగా ఇలాంటిదే అనమాట. పక్కవాడికి కొంచెం మనం ఇచ్చేస్తున్నట్టు అవుతుంది. అలా అంటే దురాశ కలిగిస్తున్నట్టు అవుతుంది. అట్లాంటి జీవన విధానం కూడా కరెక్ట్ కాదు అది. అందుకని అంతేకాక అన్నవస్త్రాలకు కరువై బాధపడే వాళ్ళ కళ్ళ ఎదుట కలవారి ధనం అలా అమానుషంగా వ్యర్థంగా వ్యయమవుతుంటే పేదవారి హృదయాలు వారిని శపిస్తాయి. ఎందుకు చెప్పారు ఇట్లా అంటే, ఏమవుతుందంటే అన్నవస్త్రాలకు కరువై బాధపడేవాళ్ళు కళ్ళ ఎదుట అలా ధనాన్ని అమానుషంగా వ్యర్థంగా అట్లా వ్యయం చేస్తుంటే పేదవారి హృదయాలు శపిస్తాయట వాళ్ళ హృదయాలు. ఎందుకంటే వాళ్ళ అందులో వారి హృదయంలోనూ భగవంతుడే కదా చూస్తూనే ఉంటాడు ఆయన. వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో మనకేమో లేక మనం ఇలా బాధపడుతుంటే వీళ్ళు ఇట్లాగా. ఒక పెళ్లి జరుగుతుంది, ఓహో ఈ చివరి నుంచి ఆ చివరికి టేబుల్ నిండా వెరైటీలు పెట్టేశారనుకోండి, తిండి లేని వాళ్ళు బయట చూస్తున్నారనుకో, దాన్ని బయట నుంచి ఏమనిపిస్తుంది వాళ్ళకి, మనకేమో ఒక పూటకి తిండి లేక మనం బాధపడుతుంటే వీళ్ళు ఏమిటి ఇలాగా, ఈ టేబుల్ అంతా ఈ చివరి నుంచి ఆ చివరి. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నాం ఎంత గ్రాండ్గా ఎన్ని రకాలు పెడితే అంత గొప్ప, ఎంత గ్రాండ్గా పెళ్ళి అంత ఇదిగా చేస్తే అంత ఇదనమాట. ఒకళ్ళు చూసి ఒకళ్ళు వాళ్ళు చేశారు నేను చేయాలి. ఇది కూడా ఒక రకంగా దురాశ కదా, ఆశ కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళని చూసి ఒకళ్ళు చూసి వాళ్ళు చేశారు కదా మనం కూడా చేద్దాం. వీడికి నిజానికి అంతలా చేయాలని ఉండకపోయినప్ప వాళ్ళు చేశారే అనిపిస్తుంది చూడగానే. అంటే ఏంటి, ఒక విషబీజాన్ని వాళ్ళలో లేని దాన్ని నాటుతున్న వాళ్ళు అవుతున్నారు. నేను ఒక పెళ్ళి అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. ఇలా ఎన్నో జీవితంలో ఎన్నెన్నో ఉంటాయి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేసే అట్లా. అలాంటిది ఒక ఇదిలో ఉన్న వాళ్ళకి అట్లా ఉంటే మరి పేదవారి హృదయాలు ఎంతలా ఇది అవుతాయి కదా. మనకే అట్లా అనిపిస్తుంటే పేదవాళ్ళు వాళ్ళకేమనిపిస్తుంది, అలా అసలు అమానుషంగా అక్కడ అట్లాగా వ్యర్థమైపోతుంటే డబ్బులు వాళ్ళ కళ్ళెదుట చూస్తూ ఉంటారు దాన్ని. వాళ్ళ హృదయాలు శపిస్తాయట మనల్ని.
ఆ శాపం మరి మనకు తగులుతుంది కదా. అందుకే చెప్పారు సత్సంగం ఇవన్నీ ఆడంబరంగా చేసుకోవద్దని చెప్తారు మాస్టర్ గారు. అందరూ కలిసి చేసుకోవాలి, అందరూ చేసుకోగలిగేలా ఉండాలి. దేవుడు అందరికీ కదండి. అందుకే మాస్టర్ గారు పెట్టారు, ఎవ్వరు చిన్న న్యూనత భావన కూడా వాళ్ళలో రాకూడదు, అహంకారం కూడా రాకూడదు, అట్లా చేసుకోవాలి సత్సంగం అని చెప్తారు మాస్టర్ గారు. సత్సంగం భజన చెప్పుకున్నాం కదా, ఇవి కారణాలు. అందుకే ఆడంబరాలకు పోకుండా చేసుకోండి అని చెప్పారు మాస్టర్ గారు. భక్తి ప్రధానంగా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఆ భక్తి లేకుండా ఉత్తి ఆడంబరం చేసుకుంటే దాని మీద దృష్టి పెట్టుకుని అసలు అది కరెక్ట్ కాదు. అదే మహాత్ములు ఎవరు హర్షించరు దాన్ని. అందుకని పేదవారి ఇలా చేస్తే ఏమవుతుందంటే, పేదవారి ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులు అనబడే దేవతలను తృణీకరించడమే అవుతుంది. వారిలో కూడా దేవతలు ఉంటారు, ప్రకృతి శక్తులు అనబడే దేవతలు, వాళ్ళని తృణీకరించడం అవుతుంది. అందుకే సర్వమతాల్లోనూ దానము త్యాగము అత్యంత శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి. ప్రతి మతంలోనూ చెప్పబడింది దానము త్యాగము ఇవన్నీను. మీరు ఏ మతం తీసుకోండి, క్రైస్తవం తీసుకోండి, ఇస్లాం తీసుకోండి, హిందూ మతం తీసుకోండి, అదే సిక్కులు ఏది తీసుకోండి, బౌద్ధం తీసుకోండి, ఏ మతం తీసుకున్నా సరే దానము త్యాగము అన్ని మతాల్లోనూ చెప్పబడ్డాయి. అందుకే సూది బెద్దంలోంచి ఒంటైనా నడిచిపోగలదేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు ఏనాడు ప్రవేశించలేడు అని యేసుప్రభు చెప్పేవారు. ఆయన చెప్పారట, యేసుప్రభు చెప్పారట, సూది బెజ్జంలో నుంచి ఒంటైనా పోతుందేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు మాత్రం పోలేడని చెప్పారట. అలా తీసి పక్కన పడేసారు ధనికుడిని. అది యేసుప్రభు. అంతేకాదు, ఒక ధనికుడు తాను ఎంత ప్రార్థించినా తనకు భగవంతుని కృప లభించలేదని అందుకు మార్గం చెప్పమని యేసుప్రభువును కోరాడు. నీకు భగవంతుని కృపే నిజంగా కావాలంటే నీ సంపదలన్నిటినీ పేదలకు పంచి ఇచ్చివేసి నా వద్దకు రా చెప్తాను అన్నాడు యేసు. అతడు తిరిగి ఎన్నడూ ఆయన వద్దకు రాలేదు. చూసారా, భగవంతుడు ఎక్కర్లేదు, మిగతా అన్నీ కావాలి. వాళ్ళెవరో అతన్ని అనే మనం ఏమీ అనుకోక్కర్లేదండి, మనమేనా అంతే. మనకే ఒక మహాత్ములు తారసెళ్ళి నువ్వు అన్నీ వదిలేసి వచ్చేసాయి, నీ ఆస్తి అంతా రాసి వచ్చేసాయి. మాస్టర్ గారు వచ్చారు, ఆస్తి అంతా రాసి వచ్చేసాయి నా దగ్గరికి, అప్పుడు నా కృప నీకు ఉంటుంది అన్నారు అనుకోండి, బాబానే వచ్చారు. వెళ్తామా మనం? వాళ్ళని చూసి అనుకోక్కర్లే, ఇవన్నీ మనకే. అవన్నీ అప్పుడు అట్లా జరిగాయి అంటే అర్థం ఏంటంటే అది మనకి బాధ. ఇప్పుడు ఇంకా ఈ బాధ రూపంలో మనల్ని ఆయన అడుగుతున్నారు, మన సమాధానం ఏంటని ఆయన చూస్తున్నారు. వెళ్తామా లేదా? అది మనకే ఇవన్నీ. అంతటి కల్పవృక్షమే ఆ ధనికునికి లభించిన ధనం అతనిని ఆ దివ్యమూర్తికి దూరం చేసింది. అంత కల్పవృక్షమే దొరికినా ఆయనకి ఎక్కడున్నా ఆ ధనికుని ఉన్న ఆ ధనం మాత్రం, దాని మీద ఉన్న అతనికి ఆశ మాత్రం ఆ దివ్యమూర్తికి దూరం చేసింది అని చెప్పారు. శ్రీ అక్కలకోట స్వామి వద్దకు ధనికుడైన యువరాజు తన పుట్టినరోజు పండుగ నాడు సల్వాలంకార భూషితుడే దర్శించాడు. స్వామి సమర్థ అతని చెంప మీద చాచి ఒక దెబ్బ కొట్టారు. కిరీటం 5-6 అడుగుల దూరాన పడింది. నీ వంటి చదరంగంలోని రాజుల వంటి వారిని ఎందరినైనా చేయగలవు అని స్వామి గర్జించారు. చూసారా, ధనికులను అట్లా ఆడంబరంగా వెళ్ళిన వాళ్ళని ఎట్లా చేశారు స్వామి సమర్థులు. శ్రీ సాయి వద్దకు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనికుని సంగతి చరిత్రలో చూడవచ్చు. తెలుసు కదా, బ్రహ్మజ్ఞానం కోసం వస్తే ఆయన ఏమన్నారు ఇవన్నీ. అందుకని ఏం చెప్తున్నారంటే, పూర్వపుణ్యం వల్ల ప్రాప్తించిన సిరి సంపదలను ఇలా సద్వినియోగం చేసుకొనని వారికి ఎన్నో భయాలు తారసెల్లుతాయి. దొంగల వలన భయం, దాయాదులు, ఈర్ష, దురాశ, ద్వేషాల వలన భయం, తన ధనమదంలో తమ పరువు ప్రతిష్టల కొరకు వారు చేసే ఆకృత్యాల కర్మఫలం, ఇలా అన్నీ ఎన్నో భయాలు ఉంటాయి ధనం వల్ల అని చెప్తున్నారు. పై విషయాలు వివేకంతో గుర్తించి ధనాన్ని సద్వినియోగం చేయడంలో ఒక సూక్ష్మం ఉన్నది అని చెప్తున్నారు. దీనిని సాయి తమ ఆచరణ ద్వారా బోధించారు. దక్షిణల రూపంలో వారి వద్ద పోగైన ధనాన్ని వారు పంచినప్పుడు ఎవరికి ఎంత అవసరమో అంతే వరకు లభించేది. చూసారండి, దక్షిణ రూపంలో వచ్చేది బాబా అందరికీ పంచేసేవారు. కానీ ఎలా ఉండేది, అవసరం ఎవరికి ఎంత అవసరమో అంతే వచ్చేట. ఆ పంచినప్పుడు చాలా విచిత్రంగా, అంతకన్నా ఎక్కువ వచ్చేది కాదట. అంటే ప్రమాదం, అంతకన్నా ఎక్కువ రాకూడదు. ఎంత అవసరమో మనిషికి అంతే రావాలి. అంటే నీకు లభించిన దాంతో తృప్తిగా హాయిగా ఉంటుంది. అప్పుడు నువ్వు బాగుంటావు, ఇతరులు బాగుంటారు అని చెప్తున్నారు. అది అంతే వచ్చేట, ఎంత అవసరమో అంతే వచ్చేట వాళ్ళకి. విచిత్రంగా అంటే బాబా చెప్పదలిచింది ఏంటి మనందరికీ ఆలోచించుకోవాలి. అటు పైన భగవన్నామ సంకీర్తన చేసేవారికి, హరికథల ద్వారా ప్రజల్లో ధార్మిక బుద్ధిని పెంపొందించే వారిని సాయి ఘనంగా సత్కరించేవారు.
ఆయనకు అలాంటివి ఎంతో ఇష్టం అనమాట. ధర్మకార్యాలు చేసేవారు, భగవన్ నామస్మరణ సంకీర్తన చేసేవారు, హరికథలు చేసి ధార్మిక బుద్ధిని ప్రజల్లో పెంపొందించేవారు. వాళ్ళందరినీ సాయి ఘనంగా సత్కరించేవారట. అంటే వాళ్ళు ఎంతో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి బాబాకి ఎంతో ప్రీతి, అందుకని చెప్పి వాళ్ళు ఎంతో ఘనంగా సత్కరించేవారట బాబా. దానికి అట్లా సద్వినియోగం చేసేవారు బాబా ధనాన్ని. లేని వాళ్ళకి ఇవ్వడం, ఇట్లా భగవంతుడి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి ఇవ్వడం అలాగ. దీనికి నాకు గుర్తొస్తుంది, మాస్టర్ గారు వేద పండితులు వస్తే చాలా ఘనంగా సత్కరించేవారట. వేదం చదివే వాళ్ళని, ఎవరైనా పండితులు అంటే వేదం, ఆయన దగ్గరికి ఎవరైనా వేదం చదవడానికి వస్తే చాలా బాగా వాళ్ళకి ఘనంగా సత్కరించి పంపేవారు. ఎందుకు అని అడిగితే చెప్పారట, వేదం చాలా గొప్పదని చెప్పారట మాస్టర్ గారు. వేదం ఎంతో గొప్పది, ఆ వేదం గొప్పతనానికి నేను అట్లా సత్కరించి పంపుతున్నానని చెప్పారట మాస్టర్ గారు. అది అందుకని అలా మంచి చేసేవాళ్ళకి సాయి ఎంతో ఘనంగా సత్కరించేవారట. ఈరోజు మిగతా చదువుకుందాం. లేని వానికి అన్నవస్త్రాలు ఇవ్వడం మాత్రమే సరి అయిన సేవ కాజాలదు. మనకేమనిపిస్తుంది, లేని వాళ్ళకి అన్నవస్త్రాలు ఇమ్మన్నారు బాబా, సరే ఇద్దాం, బాగుంది, కానీ అది ఒక్కటే సరైన సేవ కాదు. ఇవాళ మనం ఇస్తాం, రేపు ఇంకోటి ఎంతకాలం అట్లా నడుస్తుంది కదా. అందుకని వాళ్ళది కూడా అంటే పాపం ఏదో కాళ్ళు చేతులు సరిగ్గా లేవో అట్లా ఏమైనా ఇబ్బంది ఉంటే బాగా వృద్ధులు అయ్యి ఉండవచ్చు, వాళ్ళకి ఓకే. కానీ కొంతమంది పని చేయగలిగిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏం చేయాలని చెప్తున్నారంటే వారికి సద్బుద్ధి కలిగి వారి జీవితాలు వారికే కాక సాటి వారికి కూడా శ్రేయోదాయకాలు అయ్యేలాగా వారిని సంస్కరించడం, అందుకు అవసరమైన ధార్మిక కార్యక్రమాలకు దోహదం చేయడం ఎక్కువ శ్రేయస్కరం. అందుకని ఏం చేయాలని చెప్తున్నారు, వారికి సద్బుద్ధి కలిగి, లేని వాళ్ళకి వాళ్ళందరికీ సద్బుద్ధి కలిగి వారి జీవితాలు వారికే కాక సాటి వారికి కూడా శ్రేయోదాయకాలు అయ్యేలా, వారికే కాక వాళ్ళ జీవితం సాటి వాళ్ళకు కూడా బాగా శ్రేయోదాయకం అయ్యేలాగా సంస్కరించాలట. సంస్కరించి అందుకు అవసరమైన ధార్మిక కార్యక్రమాలకు దోహదం చేయడం ఎక్కువ శ్రేయస్కరం. అందుకు అవసరమైన మంచి కార్యక్రమాలకి దోహదం చేయడం అనేదే చాలా శ్రేయస్కరం అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత ఏమైనా పెట్టించవచ్చు, ఒక చిన్న ఏదో కుటీర పరిశ్రమ అట్లా ఉంటాయి కదండి, అట్లా వాళ్ళ చేత స్టార్ట్ చేయించి వాళ్ళ కాళ్ళ మీద చక్కగా వాళ్ళు నిలబడేలాగా చేయొచ్చు. వీళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేసేలాగా చేయొచ్చు. దానికి మనం కాస్త అమౌంట్ ఇవ్వచ్చు, అలా వాళ్ళు నిలబడేలాగా కూడా మనం చేయొచ్చు. అది ఇంకా మంచిది. కొంతమంది పని చేయగలిగిన వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళ చేత పేదలకి అట్లా సహాయం చేసే వాళ్ళకి మనం అట్లా చేయొచ్చు అని చెప్తున్నారు. అది ఇక్కడ ఒక విషయం గమనార్హం, సాయి తనుగా ఏ మందిర నిర్మాణానికి మసీదుల పునరుద్ధరణకు ధనం ఇవ్వలేదు. ఇక్కడ ఇంకో విషయం చాలా గమనార్హం అంటున్నారు, సాయి ఆయనగా ఏ మందిర నిర్మాణానికి మసీదును పునరుద్ధరించడానికి ధనం ఇవ్వలేట. స్వల్పంగా మాత్రం షిరిడీలోని శని మహాదేవ దేవాలయాలను పునరుద్ధరించడానికి వినియోగించారు. చాలా కొద్ది అమౌంట్ మాత్రమే షిరిడీలో శని దేవాలయానికి, మహాదేవ దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఉపయోగించారట. మందిరాలను మాత్రం నిర్మించి వాటిని సరిగా వినియోగించుకునే సంస్కరణ ప్రజలకు అందించలేనప్పుడు ఆ నిర్మాణాలకైన వ్యయమంతా దుర్వినియోగమే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అంటే చెప్పాలంటే దాదాపుగా అందరూ ఇది నెగ్లెక్ట్ చేసే పాయింట్. మందిరాలు కట్టేస్తారు, బాబా మందిరం కానివ్వండి, ఇంకో దేవాలయం కానివ్వండి, కట్టేస్తారు, కట్టేస్తారు, చాలా బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటాయి అన్నీ. కానీ సరిగా వినియోగించుకునే సంస్కరణ, దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. అలాంటి సంస్కరణ ప్రజలకు అందించలేనప్పుడు ఆ దేవాలయాలు కానీ బాబా మందిరాలు కానీ ఆ నిర్మాణాలకైన వ్యయమంతా దుర్వినియోగమే అని చెప్పారు మాస్టర్ గారు, చాలా స్పష్టంగా చెప్పారు. ధార్మిక కార్యక్రమాలు జరగాలి అక్కడ, చాలా పద్ధతిగా చేసుకోవాలి, అన్నీ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, సరిగ్గా వినియోగపడాలి, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంస్కరింపబడేలా ఉండాలి. అది ప్రజల హృదయాలను దేవాలయాలుగా రూపొందించడం కంటే ఉత్కృష్టమైన మందిర నిర్మాణం ఏమున్నది. ఎందుకంటే మనకి సరిగ్గా బయట చూస్తూ ఉంటాయి అన్ని రాజకీయాలండి దేవాలయాల్లో, ఆఖరి పెద్ద పెద్ద చోట్ల కూడా. అలా ఎందుకు జరుగుతుంది? అందుకే మాస్టర్ గారు అంటారు ప్రతి చోట సత్సంగం జరగాలని చెప్తారు.
అప్పుడు ఆ ధార్మిక జీవితం అనేది సాధ్యపడుతుంది. ఆ మందిరాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు. అప్పుడు ఇలాంటి వంతులు కీచులాట్లు, నేను ఇంత ఇచ్చాను, బాబాకి బంగారు కిరీటం చేయించాను, లేకపోతే ఇంకోటి ఏదో ఆయనకు తొడుగులు తొడిగాను, ఇలా ఏవో అన్ని దేవాలయాల్లోనూ జరుగుతుంటాయి. లేకపోతే ప్రసాదాలు ఎప్పుడు మేమే పెట్టాలి, ఇంకోటికి ఇవ్వకూడదు, నైవేద్యాలు ఎప్పుడు మావే, పేరు కోసం అన్నదానాలకు అక్కడ పేర్లు, ఎవడింత ఇచ్చాడో గొప్పకి వాడు గొప్పగా చేసుకుంటాడు. మీ పేరు వేస్తామండి అంటే వాడి పేరు కోసం చేస్తూ ఉంటాడు. అసలు నన్ను అడిగితే చెప్పాలి, పేరు వేయం అక్కడ, నువ్వు భగవంతుడు చెప్పుకో అక్కడ, నాయన నీ కోసం నీ సేవగా చేస్తున్నా, నీకు సమర్పించుకుంటున్నానని అక్కడ పెట్టంతే. అట్లా ఉండాలి. చెప్పారు కదా, పుణ్యం ఎప్పుడైతే పేరు అక్కడ ఎట్లా పడుతుందో పుణ్యం మొత్తం పోతుంటాడు. వాడు ఏం కోరుకున్నాడు, నాకు అక్కడ ఉండాలి పేరు అనుకున్నాడు, అయిపోయింది అక్కడితో. అది అట్లా అన్నీ ఆ నిర్మాణానికి అయ్యేదంతా దుర్వినియోగం. సరిగ్గా లేకపోతే ఇంకెందుకు ఖర్చు అంతా దుర్వినియోగం. సంస్కరణ జరగట్లేదు కదా. దేవాలయం అంటే ఏంటి, మనం వెళ్ళామంటే మన మనసు దేవాలయం అవ్వాలి. అందులో ఆయన్ని పెట్టుకుని మనం ఇంటికి వచ్చి మనం ప్రతిష్ఠించుకోవాలి ఆ భావాన్ని. అది కదా మందిరం అంటే, దేవాలయం అంటే. అంతకన్నా ఏం చేయమంటున్నారు మాస్టర్ గారు ఇక్కడ, ప్రజల హృదయాలను దేవాలయాలుగా రూపొందించడం కంటే ఉత్కృష్టమైన మందిర నిర్మాణం ఏమున్నది అని చెప్తున్నారు. ప్రజల హృదయాలను చేయండి, దేవాలయాలుగా రూపొందించండి, అంతకన్నా అసలు గొప్పది మందిర నిర్మాణం ఏమున్నది అన్నారు. మాస్టర్ గారు చేసింది అదే. సత్సంగాలు చేశారు, ఎందరికో గ్రంథాలు ఇచ్చారు, లీలామృతం, గురు చరిత్ర రాసిన గ్రంథాలు, అనేక మహాత్ముల చరిత్రలు. మరి దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ హృదయాలు అవ్వవా మందిరాలు, సాయి మందిరాలు? అది ఇదివరకే ఏర్పడిన మందిరాలను సద్వినియోగం అయ్యేలాగా చేయడానికే వారి ధనం ఉపకరించింది. అంటే ఇక్కడ బాబా ఏం చేశారు, ముందే ఏర్పడిన మందిరాలని కొత్తగా ఏమీ నిర్మించలేదు, ఆయన ఇవ్వలేదు. ఆల్రెడీ ఉన్న మందిరాలనే సద్వినియోగం చేయడానికి ధనాన్ని ఉపకరించారు అన్నమాట. ద్వారకామాయిలో కథాగానము, నామ సంకీర్తన చేసిన వారిని ప్రోత్సహించడమే వారు చేసింది. ద్వారకామాయిలో కథాగానం చేయించారు, నామ సంకీర్తన చేసిన వాళ్ళని వారందరినీ ప్రోత్సహించారు బాబా. ఆయనకు చాలా ప్రీతి, భగవంతుడికి ఇష్టమైనది అది, ఆయన గురించి చేసుకోవడం అనేది కదా. అంటే మన హృదయంలో ఆయన ప్రతిష్ఠించబడతాడు అప్పుడు చేయడం ద్వారా. అందుకని తమను ఆశ్రయించిన దాసగండి మహారాజ్, బివి నరసింహస్వామి గారు, సాయి శరణానందులు మొదలైన వారి ద్వారా వారు ఆచరింపు చేసి మనకి బోధించిన సత్యం ఇదే. దాసగండి చేత బాబా మనకు తెలుసు కదా, అన్ని హరికథలు అవన్నీ చెప్పించారు. ఇవన్నీ బివి నరసింహస్వామి గారు, సాయి శరణానందులు, వీళ్ళందరి చేత వారి రచనలు, బాబా లీలలు రాయడం కానీ ఇవన్నీ ఆచరింపజేసి మనకి బోధించారు. అంటే ఏంటంటే మీ మానవ హృదయాలను మందిరాలుగా చేయండి, అదే ఉత్కృష్టమైనదని చెప్పారు మాస్టర్ గారు. వారి హృదయాలను మందిరాలుగా చేయడమే, సంస్కరించడమే వాళ్ళని, అది చాలా గొప్పది, మందిరాలు నిర్మించుకోవడం కన్నా చాలా గొప్పది అని చెప్పారు. సరైన సంస్కరణ కనుక లేకపోతే మందిరాల్లో చాలా అదేం ఉపయోగం కాదు, అది దుర్వినియోగం, సద్వినియోగం కాదు, అది దానికి అయ్యే ఖర్చు. అందుకని వారు ఆచరించి మనకు బోధించిన సత్యం ఇదే. అలా అని ప్రత్యక్ష క్షుధార్తులను అలక్ష్యం చేయకూడదని తెలుపడానికే వారు స్వయంగా వంట చేసి అన్న సంతర్పణ చేశారు. అలానే ఆకలితో ఉన్న వాళ్ళని అలక్ష్యం చేయకూడదండి, అది కూడా చెప్పారు. ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి భోజనాలు అవన్నీ పెట్టండి అని చెప్పారు. అదేమి బీద సాధనల్ని వాళ్ళని వదిలేయండి అని ఏం చెప్పలేదు ఆయన. మందిరాలను ఇచ్చేయలేదు కదా అని చెప్పేసి పేదవాళ్ళ భోజనం పెట్టలేదనో అట్లా కాదు. అన్నదానాలు పేరెట్టుకున్నారట, పేరెట్టుకోవడం అవి తప్పు తప్ప వాళ్ళు పెట్టమనే చెప్తున్నారు. నువ్వు సద్భావనతో చక్కగా పెట్టనే చెప్తున్నారు. ఏం చేశారు, ప్రత్యక్ష క్షుధార్థులను అలక్ష్యం చేయకూడదని తెలుపడానికే వారు స్వయంగా వంట చేసి అన్న సంతర్పణలు చేశారు. అలా ఆకలితో ఉన్న వాళ్ళకి అలక్ష్యం చేయకండి అని చెప్పి వాళ్ళందరికీ స్వయంగా ఆయనే బాబానే స్వయంగా వంట చేసి అన్న సంతర్పణ చేశారు. ఏదో డబ్బులు ఇచ్చి మీరు వండేయండి రా అని అనలేదు. మనలాగా మనం ఏం చేస్తాం, అన్నదానం అని డబ్బులు ఇదిగోండి 2000 3000 అని రాసి ఇట్లా ఇస్తాం. అట్లా కాదు బాబా,
ఆయన అన్నీ కొనుక్కొచ్చి చక్కగా వండి పెట్టేవాళ్ళట. మాస్టర్ గారు అదే చెప్తారు, అన్నదానం అంటే అది ఇష్టం వచ్చినట్టు చేసేయడం కాదు, జాగ్రత్తగా చక్క స్మరణతో అన్నీ తెచ్చుకోవడం, బాబా సేవగా చక్కగా వండడం, ఎంతో పవిత్ర భావంతో దాని అందరికీ ఆయన ప్రసాదం ఆయనకి నివేదించి ఆయన ప్రసాదంగా అందరికీ వడ్డించడం, తినేవాళ్ళు కూడా ఆయన ప్రసాదం అనే అనుభూతిని పొందుతూ తినడం, వాళ్ళల్లో కూడా అట్లా కలిగించాలన్నమాట. అంటే మన నామస్మరణ చేస్తూ అట్లా పెడుతుంటే వాళ్ళల్లో కూడా అట్లాంటి సద్బుద్ధి వస్తుందన్నమాట, ప్రసాదంగా తీసుకోవడం అనేది వస్తుంది. అట్లా చేయడం అది కదా. అలాగా ఆయన స్వయంగా వంట చేశారట బాబా, అన్న సంతర్పణ చేశారు. ఈ విధంగా సిరి సంపదలకు రాజైన వాడు కూడా నిరాడంబరమైన అన్నవస్త్రాదులతో సంతృప్తుడై తన కలిమిని సద్వినియోగం చేసిన వాడే శ్రీ సాయి కృపకు అర్హుడు. అలాగే సిరి సంపదలు అన్నీ ఉండే రాజయ్య కూడా నిరాడంబరమైన అన్నవస్త్రాలతో నిరాడంబరంగా ఉండేవాడు. దాంతో సంతృప్తి కలిగి తన కలిమిని తనకున్నదాన్ని సద్వినియోగం చేసేవాడే శ్రీ సాయి కృపకు అర్హుడు. అలాంటి వాడే బాబా కృపకు అర్హుడు అని చెప్తున్నారు. దీనినే మన ప్రాచీన ఋషులు తను మన ధనాలను దైవస్వరూపి అయిన సద్గురువుకు సమర్పించాలని చెప్పారు. దీన్నే ఏం చెప్పారు, మనకి ఋషులు చెప్పింది ఏంటంటే తను మన ధనాలను సద్గురువుకు సమర్పించాలి అని చెప్పారని చెప్పారు. అలా శిష్యుల నుండి స్వీకరించిన ధనంతో ఆశ్రమాల పేరిట భవనాలను విలాస వస్తువులను ఏర్పరచుకొని అట్టి ధర్మబోధ చేయించని ఆశ్రమవాసులకు స్వాములకు శ్రీ సాయి యొక్క ఆచరణ కనువిప్పు కలిగించాలి. ఇప్పుడు ఎంతో బయట మనం చూస్తూ ఉంటాం, సన్యాసులు వాళ్ళు ఏం జరుగుతూ ఉంటుంది, మనకి ఆశ్రమాల పేరుతో పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ నిర్మించుకుంటూ ఉంటారు. లోపల ఫుల్ ఏసీలు ఉంటాయి, సింహాసనాలు ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. వాళ్ళకి మామూలుగా ఉండదు. అదంతా ఏర్పరచుకుని ఎట్టి ధర్మబోధ చేయని చేయరు, ధర్మబోధ ఏమి ఉండదు. వాళ్ళు వచ్చిన వాళ్ళ చేత ఏమి మంచి పనులు చేయించరు, వాళ్ళు చేయరు, ఇంకోటి చేత చేయించరు. అలాంటి ఆశ్రమవాసులకు స్వాములకు శ్రీ సాయి యొక్క ఆచరణ కనువిప్పు కలిగించాలి. నేడు ఎంతో మనం బయట చూస్తూ ఉంటాం. వాళ్ళందరికీ సాయి ఆచరణ ఆయన ఆచరించి చూపారు, చూసారా? ఆ ఆచరణ వాళ్ళందరికీ కనువిప్పు కావాలి అని చెప్తున్నారు. ఉత్తమమైనదని తెలిసిన దానిని ఆచరించని వాడు అధముడు. ఉత్తమమైనది చాలా గొప్పది అని తెలిసిన తర్వాత, చాలా ఉత్తమమైనది తెలిసిన తర్వాత దాన్ని ఆచరించని వాడిని అధముడు అంటారు. వాడు అధముట్ట. ఉత్తమమైనదని తెలిసి కూడా ఆచరించకపోతే వాడు అధముడు అంటారట. ఇప్పుడు మనమే ఉన్నాం, ఏదైనా చాలా మంచిది చాలా ఉత్తమమైనదని తెలిసింది, దాన్ని మనం ఆచరించట్లేదు, మనము అధములమే. అప్పుడు పారాయణ చాలా గొప్పది కానీ ఆచరించం, అధములం. సత్సంగం ఎంతో గొప్పది కానీ చెయ్యం, పెద్దగా దాని జోలికి వెళ్ళాం, మనము అధములమే అప్పుడు కదా. కక్కిన కూటి కోసం ఆశించేది కుక్కేనని భగవంతుని కోసం సర్వబంధాలను త్యజించిన ఆశ్రమవాసి తిరిగి భోగ విలాసాలను సేకరించుకోవడం అంతకంటే హీనమని అట్టి వాని బోధ ఎంత గొప్పదిగా కనిపించినప్పటికీ త్యజించదగినదని ఋషివాక్యం. కక్కిన కూటి కోసం ఆశించేది కుక్క ఏం చేస్తే రోడ్డు మీద చెత్త చెదారం, దానికేమి ఇది అది అని ఉండదు, చూసారా? అలాగా తినేది కుక్క అంటారట. భగవంతుని కోసం సర్వబంధాలను త్యజించిన ఆశ్రమవాసి భగవంతుని కోసం అన్నీ వదిలేస్తారు సన్యాసం తీసుకున్నప్పుడు కదా. అన్నీ వదిలేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి భోగ విలాసాలను సేకరించుకోవడం అంతే కదా. మళ్ళీ వాళ్ళకి అంతంత భవనాలు, పట్టుపరుపులు, సింహాసనాలు, పెద్ద పెద్ద కార్లు, ఇవన్నీ అవసరం ఏంటి? అంత శిష్యగణం. వాళ్ళు భగవంతుడి సమర్పణ చేసుకునే వాళ్ళు హాయిగా అట్లనే ఉండొచ్చు కదా జీవితం. అట్లా ఎందుకు ఉండట్లేదు? పాయింట్. మాస్టర్ గారు చూడండి ఎట్లా చెప్తున్నారు. ఇప్పుడు సన్యాసం తీసుకున్నారంటే అర్థం ఏమిటి? వాళ్ళు అన్నీ వదిలేసి ఇంకా భగవంతుడు తప్ప అన్యంగా ఇంకా వారికి ఏమీ లేదు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అసలు? చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం, మామూలు విషయం కాదు. సన్యాసాశ్రమం స్వీకరించి అట్టనే ఉండాలి కదా. అలా చేస్తున్నారా? అది మళ్ళీ భోగ విలాసాలను సేకరించుకోవడం అంతకంటే హీనమని అట్టి వాని బోధ ఎంత గొప్పదిగా కనిపించినప్పటికీ, అలాంటి వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చెప్పే బోధలు కానీ చాలా గొప్పగా కనిపించినప్పటికీ త్యజించదగినదని ఋషివాక్యం. అలా కనిపించినా సరే త్యజించాలి, దాన్ని పట్టించుకోకుండా వదిలిపడేయండి అన్నారు. అది ఋషివాక్యం అంట, ఋషులే చెప్పారట. అది ఋషివాక్యం, ఋషులు చెప్పిందే అది, ఇప్పుడేదో కొత్తగా కాదు.
అందుకే ఒక సాధువుని సాయి ఇలా హెచ్చరించారు, వైరాగ్యాన్ని అంటిపెట్టుకో, సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం, దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో, కామాన్ని జయించిన వాడెవడు దైవాన్ని చూడనేనా లేడు. అందుకే ఒక సన్యాసికి బాబా హెచ్చరిస్తారు లీలామృతంలో. ఏం చెప్పారు ఒక సాధువుకి, ఏం హెచ్చరించారు? వైరాగ్యాన్ని అంటిపెట్టుకో, సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. అది చాలా ఇంపార్టెంట్ది కదా. వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్నారంటే స్త్రీని అసలు దగ్గరికి కూడా రానివ్వకూడదు, మరి అట్లాంటిది. కానీ బయట ఎన్నో అరాచకాలు చూస్తూ ఉంటాం, చాలా ప్రమాదం. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో, కామాన్ని జయించని వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు. అతనికి చెప్పారు ఒక సాధువుకి. అంటే ఎంత హెచ్చరించకొక్కడిని ముందుగా సంస్కరించేవాళ్ళు చూడండి బాబా. ఈ వాక్యంలో కామం అంటే శ్రీ సుఖమని మాత్రమే కాదు, సర్వభోగ విలాసాదుల ఎందో ఆపేక్ష అని అర్థము. ఇక్కడ కామం అంటే ఒక స్త్రీ అనే కాదు, అది కూడా ఉంది. కాకుండా ఇంకా ఏంటంటే సర్వభోగ విలాసాలు, ఇంకా భోగాలు అనుభవించడం అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం అట్లా ఆ విలాస జీవితం, అవి కూడా అని అర్థం అనట. పైన వివరించిన సూక్తుల దృష్ట్యా ప్రయత్నపూర్వకంగా సాధ్యమైనంత నిరాడంబరంగా జీవితాన్ని సాగించాలని గృహస్థులను కూడా సాయి హెచ్చరించినట్టు మనం గుర్తించాలి. ఇది కేవలం సన్యాసులకే కాదు, గృహస్థులకు కూడా ఆయన హెచ్చరించారు. మనకు కూడా వర్తిస్తుంది. అంటే సాధ్యమైనంతగా కాస్త ప్రయత్నపూర్వకంగా సాధ్యమైనంతగా నిరాడంబరంగా జీవితాన్ని గడపండి అని గృహస్థులను కూడా బాబా హెచ్చరించారని గుర్తించారు. మనకు కూడా కొంత వర్తిస్తుంది. అది మనకు అధికంగా లభించిన దాన్ని లేని వారికి ఇవ్వడానికి మనం విముఖులమైతే సర్వాన్ని కలిగిన దైవం మన కోరిన దాన్ని మనకెందుకు ఇవ్వాలి? ఎంత మంచి పాయింటో చూడండి. మనకి ఏదైనా కాస్త అధికంగా ఉంటే లేని వాళ్ళకి ఇవ్వడానికి మనకు బాధ అయితే కనుక, విముఖత అయితే కనుక, సర్వాన్ని కలిగిన దైవానికి అన్నీ ఉన్నాయి కదా, సర్వం కలిగిన వాడు కదా ఆయన. మరి మనం కోరిన దాన్ని మనకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి ఆయన? మనం ఎవరికి ఇవ్వం, ఆయన మాత్రం మనకు ఎందుకు ఇవ్వాలి? మనం ఇవ్వనప్పుడు ఆయన ఎందుకు ఇవ్వాలి మనకి? అంటే ఆశిస్తున్నాం కానీ మనం అది చేయడం లేదు. ఆయన మనకి ఎందుకు ఇస్తున్నారు? నేను నీకు ఇచ్చాను రా, దాని అర్థం ఏమిటి? నువ్వు 10 మందికి నువ్వు చేయి అదే పని అని చెప్తున్నారు ఆయన. ఆయన అలా ప్రసాదిస్తే అది సద్వినియోగమే, అది దుర్వినియోగమే అవుతుంది. ఒకవేళ కనుక ఆయన మనకు అట్లా ఇచ్చేసారనుకోండి, అది దుర్వినియోగం కింద లెక్క. అందుకే ఒక్కొక్కసారి ఇవ్వరు, ఎందుకంటే మనం సరిగ్గా లేం కాబట్టి. అది దుర్వినియోగం కింద లెక్క. మనమేమో ఎవరికి ఏమీ చెయ్యం, ఆయన మనకు చేస్తే మరి దుర్వినియోగం కాదు. ఆయన అట్లాంటి పనులు ఆయన చేస్తారు, చేయరు కదా. అపాత్ర దానమే అవుతుంది, అది అపాత్ర దానం అలాంటి వాడికి ఇస్తే. అందుకని ఇది సృష్టి సూత్రానికే విరుద్ధమని అనంత విశ్వంలోని ప్రతి ప్రాణి తన జీవితం ద్వారా వెల్లడి చేస్తున్నది. ఇది అసలు ఈ సృష్టి సూత్రానికే విరుద్ధం అంట. ఈ సృష్టిలో అది లేదు, ఒకదానికొకటి అట్లా సహకరించుకోవడమే ఉంది. సృష్టి అంతా చూస్తే అట్లానే ఉంటుంది చూడండి, ఎక్కడ సృష్టిలో అట్లా ఉండదు, మనమే అట్లా చేస్తున్నాం. ఇది విరుద్ధం. అనంత విశ్వంలోని ప్రతి ప్రాణి తన జీవితం ద్వారా వెల్లడి చేస్తున్నది. ప్రతి ప్రాణి ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది ఇతర వాటికి, ఇతర జీవులకు. కానీ మనం మాత్రం అన్నిటి నుంచి పిండుకుంటూ ఉంటాం, ఏది ఇవ్వం. అందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను మనం ఈ సమాజంలో చూస్తున్నాం. కానీ ప్రకృతిలో అసలు అది లేదు, ఏ జీవి అట్లా ఉండదు. ప్రకృతి సూత్రం అసలు అది కాదు. ప్రతి వాళ్ళకి తోడ్పడమే ప్రకృతి సూత్రం ఇవ్వడం. భగవంతుడు మనకిస్తున్నాడు, మనం ఇంకొకళ్ళకి ఇస్తున్నాం. అది సూత్రం, అది అక్కడ. అప్పుడు ఆయన మనకిస్తాడు. నువ్వు ఇస్తూ ఉంటేనే ఆయన మనకిస్తాడు, అంతే. ప్రకృతి సూత్రం ప్రతి జీవి అట్లానే ఉంది, ప్రతిదీ ప్రకృతిలో అట్లానే ఉంది. కానీ మనమే సరిగ్గా గమనించుకోవాలి ఎట్లా నడుస్తుంది మొత్తం ఈ విశ్వం అంతా. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఎంత విరుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాం మనం. ఎంత సాధ్యమైతే అంత విరుద్ధంగా. ఎక్కడ పిండుదామా? దేని నుంచి పిండేద్దామా? అది ఇంకా మాస్టర్ గారు చెప్తారు చూడండి, ఎలా ప్రకృతి అసలు ఎట్లా పనిచేస్తుందో చెప్తారు. సో ఎంత కృతజ్ఞతగా ఉండాలి మన ప్రకృతి నుంచి. అంత భగవత్ స్వరూపం కదండి, ఆయన నుంచి వచ్చిందాన్ని అసలు ఎట్లా భావించాలి మనం, ఏం నేర్చుకోవాలి వాటి నుంచి అనేది రేపు మళ్ళీ సత్సంగంలో మనం వివరంగా
చెప్పుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక వారం 10 రోజులు డైలీ జరగడానికి కొంచెం నాకు పరిస్థితి అంత అనువుగా లేదు. అప్పుడప్పుడు మధ్యలో వీలైనప్పుడు పెడతానండి. గ్రూప్లో మనకి వ్యాసాలు నడుస్తూ ఉంటాయి, మన సత్సంగ సభ్యులు వ్యాసాలు అందిస్తారు, అది శ్రద్ధగా వినండి. వీలైనప్పుడల్లా నేను కొంచెం టైం చూసుకొని కొంచెం ఒక వారం 10 రోజులు మధ్యలో పెట్టడం మాత్రం జరుగుతుంది. రెగ్యులర్గా మేబీ జరగకపోవచ్చు సత్సంగం. మళ్ళీ సత్సంగంలో మనం మిగిలిందంతా చెప్పుకుందాం, ఎట్లా ప్రకృతి అసలు ఎట్లా పనిచేస్తుంది అన్నదాన్ని మనం మళ్ళీ సత్సంగంలో మన మాస్టర్ గారు చెప్పిన వివరణ చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.